ఐఎమ్ డాక్టర్ అనిల్ కుమార్. నేను బిహెచ్ఎంఎస్ వచ్చేసి కర్ణాటకలో చదివాను, రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో. తర్వాత నేను డాక్టర్ కేర్లో 1 ఇయర్ పనిచేశాను. తర్వాత ఒరిస్సాకి వెళ్ళాను. ఒరిస్సాలో సర్టిఫికేట్ కోర్సు 6 మంత్స్ చేశాను. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఒక బ్రాంచ్లో డాక్టర్ కేర్ అనే బ్రాంచ్లో అక్కడ ఒక 1 ఇయర్ హోమియోపతి ప్రాక్టీస్ చేశాను. చేసిన తర్వాత ఆన్లైన్ కన్సల్టేషన్ స్టార్ట్ చేశాను. నేను ఆన్లైన్ కన్సల్టేషన్లో హోమియోపతి ఒక 1 ఇయర్ అలా చేశాను. సో టోటల్ అలా 3 ఇయర్స్ హోమియోపతి జర్నీ. తర్వాత మోస్ట్లీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు హోమియోపతిలో డ్రై డోస్ ఇస్తున్నారు. డ్రై డోస్లో మనం అలా కాకుండా ఇప్పుడు కొత్తగా వాటర్ డోస్తో ఈజీగా ఇంకా తొందరగా చాలామంది ఏమనుకుంటారంటే హోమియోపతి అంటే చాలా లేట్గా వర్క్ చేస్తుంది, చాలా ఓన్లీ దీర్ఘకాలిక వ్యాధులకు ఒక్కటే సంబంధించింది అని అనుకుంటారు. అదేం కాదు. అక్యూట్ అంటే మనకు ఫీవర్ కానీ లేదంటే జలుబు కానీ ఇలాంటి వ్యాధులకు కూడా మనం తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వగలం. మనకు డ్రై డోస్ కాకుండా వాటర్ డోస్లో ఇస్తే ఇంకా తొందరగా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అంటే చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకు మనకు కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్, వాళ్ళది తప్పు కాదు, మనది తప్పు కాదు. కొత్తగా మనం ఇప్పుడు అలోపతిలో ఎట్లా ఉందంటే కొత్తగా రీసెర్చ్ జరుగుతుంది. సో ఇప్పుడు హోమియోపతిలో కూడా సేమ్ అలాగే. ఒకప్పుడు డ్రై డోస్తో స్టార్ట్ చేసేవారు చాలామంది, ఇప్పుడు కొత్తగా మనకు వాటర్ డోస్తో డెవలప్ చేస్తున్నారు. సో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను నేను ఇప్పుడు నా క్లినిక్లో. సో హోమియోపతి ఓన్లీ క్రోనిక్ దీర్ఘకాలిక వ్యాధులకు కాకుండా ఫీవర్ అలాంటి వాటికి కూడా ఈజీగా క్యూర్ చేయగలుగుతాం మనం హోమియోపతిలో. చాలామందికి అపోహ ఉంది, ఇది చాలా వరకు ఓన్లీ పెద్ద కేసులు అంటే ఎక్కువ రోజులు క్రోనిక్ కేసులు మాత్రమే దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులకు మాత్రమే ఉంది అని చాలామంది అనుకుంటారు. అలా ఏం కాదు. స్కిన్ కానివ్వండి, కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, ఏవైనా సరే వితౌట్ సర్జరీ చేయొచ్చు, ట్రీట్మెంట్ చేయొచ్చు మనం హోమియోపతిలో. ట్రీట్మెంట్ చార్జెస్